కూటమి కట్టి మీరు ఎన్ని కూటములు కట్టినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే. జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల నడుస్తున్నటువంటి కోటాను కోట్ల మంది సైన్యం కనపడటం లేదా? ఇడుగుల భయ నుంచి నాలుగో రోజుకు చేరినటువంటి దాదాపు ఇవన్నీ 5వ రోజుకు చేరినటువంటి అంశం మీకు కనపడటం లేదా? కదులుతున్న జనం ఒక తరంగంలాగా వస్తున్న విషయాన్ని మీరు చూడలేక గుడ్డివాళ్ళు అయిపోతున్నారా? ఏ అంశంలో మిమ్మల్ని క్షమించాలి? ఆత్మ గౌరవానికి, వంచనకి, పెత్తందారులకి, పేదలకి జరుగుతున్నటువంటి యుద్ధం. ఈ యుద్ధంలో చంద్రబాబు నాయుడు ఇంకొకసారి నోరు జారితే టిప్పర్ డ్రైవర్లకి సీట్ ఇచ్చాడని, టిప్పర్ డ్రైవర్ అయ్యుండొచ్చు, కానీ హీఈస్ ఎ బీఈడి, ఎంఏ బీఈడి క్వాలిఫైడ్ పర్సన్. ఉద్యోగం లేక టిప్పర్ డ్రైవర్గా మారుండొచ్చు. తన కాళ్ళ మీద తను బతకడం ఈజ్ సెల్ఫ్ రెస్పెక్ట్, అయితే ఆత్మగౌరవ నినాదం. అంటే టిప్పర్ డ్రైవర్లు అసెంబ్లీలోకి రాకూడదని నువ్వు భావిస్తా ఉన్నావా? ప్లంబర్లు రాకూడదా? వెల్డర్లు రాకూడదా? వాటర్ వర్క్స్ పనిచేసేవాడు రాకూడదా? సో వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు హ్యాండ్ హోల్డింగ్ చేస్తున్నాడు. వీళ్ళందరినీ అట్టడుగు వర్గాల నుంచి పైకి తీసుకొచ్చి, ఇదిగో మీరు ఇక్కడ ఉండాలి, చట్టాలు చేసే దగ్గర మీరు ఉండాలని ఒక నూతన వరవడిని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే, వాళ్ళు నిశానిలని నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు నిశానిలకి ఇచ్చుకున్నావేమో. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి వ్యక్తి నిస్సాని కాదు, ఈజ్ ఎంఏ బీఈడి వీరాంజనేయులు. వీరాంజనేయుల్ని అవమానిస్తే మా కులాన్ని అవమానించడం మేము బాధపడతాం, ఫీల్ అవుతాం. అందుకే చంద్రబాబు నాయుడు మీద అట్రాసిటీ కేసు పెట్టడానికి కూడా ఆయన ఇప్పుడు అర్హుడవుతాడు. చేతనైతే ఈ దళిత సంఘాలు కానీ, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులు కానీ, సమాజంలో ఉన్నటువంటి మేధావులు కానీ, లేకపోతే ఉన్నతమైన అంశాలతోటి సమాజంలో ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ఆలోచించండి. టిప్పర్ డ్రైవర్కి ఎమ్మెల్యే సీట్ ఇస్తామని ఒక ఎస్సీ వ్యక్తికి సీట్ ఇస్తే అడిగినటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలన కానీ, రాజకీయాల్లో కానీ గతంలో తెలుసో తెలియకో ఓటేస్తే కొంతకాలం ఉన్నాడేమో. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని టోటల్ గా బాయ్కట్ చేసి కూటమిని ముక్కలుగా నరికి వాళ్ళకే వాళ్ళు నరుక్కుంటూ ఉన్నారు. అయినా దాని దగ్గరికి రానికుండా చూడాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకుల మీద ఉందని కూడా నేను చెప్తున్నాను. ఒకవేళ రేపు నా మీద మళ్ళీ ఇంకొకళ్ళు ఎవడైనా వచ్చి ప్రెస్ మీట్ పెట్టొచ్చేమో. ప్రెస్ మీట్ పెట్టే పని అయితే ముందుగా చంద్రబాబు నాయుడు దళితుగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేకి జగన్మోహన్ రెడ్డి గారు టిప్పర్ డ్రైవర్కి సీట్ ఇస్తే, ఈ టిప్పర్ డ్రైవర్ నిస్సాని, ఇతను ఏలుముద్రగా వెనుకొస్తాడు, ఇలా సంతకాలు ఎక్కడ పెట్టమంటే అక్కడ వెనుకొస్తాడు అన్న దానికి చంద్రబాబు నాయుడు తోటి అంబేద్కర్ కాళ్ళు పట్టించి అంబేద్కర్కి క్షమాపణలు చెప్పి ఆ తర్వాత మాత్రమే నా మీద మీరు మాట్లాడమని నేను కోరుతున్నాను. మా ఆత్మ గౌరవాల మీద దెబ్బ కొడితే మేము చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పక్షాన, పేదల పక్షాన, అట్టడుగు వారి పక్షాన, అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదల పక్షాన ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఆయన మీద మీరు విసురుతున్న విసురులు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అబద్ధాలు. ఎల్లో మీడియా చేస్తున్నటువంటి కుట్రలో ఆ ఎల్లో మీడియాని పెంచి పోషిస్తున్నటువంటి చంద్రబాబు, భూస్వామ్య వర్గాలకి కిరాయి నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు, రాసుకోండి, భూస్వామ్య వర్గాల పక్షాన ఒక కిరాయి నాయకుడుగా 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు యాంటీ పూర్ కాదని చెప్పదలుచుకుంటే మీ పరిపాలన ఏం జరిగింది, ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఏం జరిగిందో చూడండి. 76 సంవత్సరాలుగా జరిగినటువంటి ఈ స్వతంత్ర భారతంలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా పేదవాడిని పైకి తీసుకురాకుండా అణగదొక్కే దృక్పథంతో భూస్వాముల పక్షాన చేరినటువంటి చంద్రబాబు నాయుడిని ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాల్సినటువంటి అవసరం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య లక్షణాలు, ప్రోగ్రెసివ్ ఐడియాలజీ, ధనిక కుటుంబంలో పుట్టుండవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ పేదవాడు తరపున నిలబడి పోరాటం చేస్తున్నాడు. 2 ఎకరాలతో పుట్టినటువంటి ధనిక స్వభావం కలిగినటువంటి, పెత్తందారి స్వభావం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు భూస్వామ్య లక్షణాలతోటి, పెత్తందారి లక్షణాలతోటి చేస్తున్న గతంలో చేసిన పరిపాలన కానీ, రాబోతున్న ఎన్నికల్లో కుట్రలు కానీ, వీటన్నిటిని కూడా తెలుసుకొని మనందరం కూడా ముందుకు పోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. చంద్రబాబు నాయుడు అంబేద్కర్ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పేంత వరకు అతన్ని ప్రజల్లో తిరగనివ్వమని
ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఒక ప్రతిజ్ఞ పూనాలని, అతన్ని అడ్డుకోవాలని